హాయ్! హలో! ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేమైతే మా మ్యారేజ్ యానివర్సరీకి దుబాయ్ మాల్ అయితే వచ్చామండి. అంటే ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే దిగి నెక్స్ట్ ఇక్కడ నుండి దుబాయ్ ఫ్రేమ్ వెళ్ళి అక్కడ కేక్ కటింగ్ అవి ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడైతే మెట్రోలో వెళ్దామని చెప్పేసి కారు అక్కడ పెట్టేసి మ్యాక్స్ మెట్రో స్టేషన్ దగ్గర కారు పెట్టేసి మెట్రోలో వచ్చాము. అక్కడ చూడండి మా ఫ్రెండ్ ఏం చేసింది, పెప్సీ తెచ్చుకోవద్దు, తెచ్చుకోవద్దు అంటే మోసుకుంటా 2 బాటిల్ తెచ్చుకుంది. అది మొయ్యలేక అల్లాడిపోతుంది. అదే మీకు చూపెడుతున్నా. నేను వద్దు అన్నా కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు దాన్ని మొయ్యలేకుండా ఉన్నారు. చంటి పిల్లాడిని కదా మోసినట్టు మోసుకుంటా వస్తుంది సంకలో పెట్టుకొని. తర్వాత అది అయిపోవాలని చెప్పేసి బరువు ఎక్కువైపోయి కావాలనే దాగినారండి వాళ్ళు. అయిపోయేంత వరకి. వాళ్ళకిష్టం లేకపోయినా దాగినారు. ఈ పెప్సీ గోలేందో నాకైతే అర్థం కాదు. పెప్సీ అంటే చాలా ఇష్టం వీళ్ళకి. నాకైతే అంత నేనైతే అసలు తాగను. నాకైతే ఇష్టం లేదు. చిన్నప్పటి నుండి కూడా ఎప్పుడు తాగలేదు. దుబాయ్ మాల్‌కైతే వచ్చేసామండి. మొత్తం వ్యూ అయితే ఇది. అయితే ఎంతమంది చూసారో తెలుసా? అంటే ప్రతి ఒక్కరు దగ్గరికొచ్చి మరి ఫోటోలు తీసుకుంటా అంటే, చాలా బాగున్నారు మీరు అని చెప్పేసి అరబీ వాళ్ళతో సహా కామెంట్ చేసినారండి. నాకు చాలా బాగా సంతోషం అనిపించింది. హ్మ్. ఇక్కడ చూడండి మా సుభాషిణి కష్టాలు చూడండి. కవర్ పోయి బ్యాగ్ వచ్చింది. అది మొయ్యలేక అల్లాడిపోతాంది పాపం. ఈ శారీ నేను ఇంట్లో చేరేటప్పుడు తీసుకున్నా అండి. హౌస్ వార్మింగ్ టైంలో అదే కట్టుకున్నా. కేక్ కటింగ్ అప్పుడు కొత్త శారీ కట్టుకుందామని చెప్పేసి. శారీ అయితే సూపర్‌గా సెట్ అయింది. అండ్ ఈ బ్యాంగిల్స్ ఈ మధ్య నేను ఇక్కడే దుబాయ్‌లోనే తీసుకున్నా. అవి ఎప్పటినుండో తీసుకోవాలనుకుంటా ఉన్నా. ఇప్పటికి కుదిరింది. మేము నడుచుకుంటా పోతా ఉంటే అక్కడ ఐస్ క్రీమ్ టేస్ట్ చూద్దురు రండి అని పిలిచారు. వద్దు అంటే మళ్ళీ మళ్ళీ పిలిచారు. సో, తీసుకున్నా ఇంకా. అక్కడ మా ఫ్రెండ్‌కి ఇవ్వలేదంట. మా ఫ్రెండ్ డిసప్పాయింట్ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుండింది ఐస్ క్రీము. మా మ్యారేజ్ యానివర్సరీ 18థ్ కంప్లీట్ అయ్యి 18 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 19లోకి ఎంటర్ అవుతున్నామండి. 2006 ఆగస్ట్ 31 మా పెళ్ళి జరిగింది. నా పెళ్ళయ్యే టయానికి 16, 17 ఇయర్స్ మధ్యలో అయిపోయిందండి. కొద్దిగా చిన్న ఏజ్‌లోనే పెళ్లి చేసేశారు. ప్రతి ఇయర్ బాగా గ్రాండ్‌గా జరుపుకుంటాను. కాకపోతే ఈ ఇయర్ ఎవరిని పిలవలేదు. జస్ట్ ఇక్కడ దుబాయ్ మాల్‌కొచ్చి ఫోటోలు దిగి అక్కడ కేక్ కట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ప్రతి ఇయరు మీరు యూట్యూబ్‌లో కొన్ని ఫోటోస్, వీడియోస్ ఉంటాయి. మా విలేజ్ వాళ్ళు అవి వస్తారు. పిలిచి సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఈ ఇయర్ అయితే ఎవరిని పిలవట్లేదండి. ఓన్లీ మేము ముగ్గురమే. ఒక్కసారైనా మా పిల్లలతో నా మ్యారేజ్ యానివర్సరీ జరుపుకోవాలి. మా పిల్లలకు తెలిసినప్పటి నుండి ఒక్క సంవత్సరం కూడా మాతో లేరు. ఎందుకంటే మేము కూడా దుబాయ్ వచ్చి 14 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు ఉందామని చెప్పేసి వచ్చినాం కానీ 14 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా ఎన్ని ఇయర్స్ ఇక్కడ ఉంటామో మాకే తెలియట్లేదు. నా సలహా ఏంటి అంటే ఎవరికైనా ఫోటో షూట్స్ గానీ లేదా మంచి ఫోటోస్ రావాలి అనుకుంటే ప్రతి ఒక్కరు రెడీ అయ్యి దుబాయ్ మాల్ వెళ్ళిపోండండి. దుబాయ్ మాల్‌లో అయితే ఫోటోస్ సూపర్‌గా వస్తున్నాయి. చాలా బాగా వచ్చినాయి. ఈ ఇయర్ అయితే నా ఫోటోస్‌లో బెస్ట్ ఫోటోస్ అని చెప్పొచ్చు. అంత బాగా వచ్చినాయి. ఎందుకంటే లైటింగ్ అవి బావుంటుంది కదా అక్కడ. దానివల్ల ఫోటోస్ అయితే సూపర్‌గా వచ్చినాయి. నేనైతే అనుకుంటున్నా నెక్స్ట్ టైం ఎప్పుడైనా రెడీ అయ్యి దుబాయ్ మాల్‌కి ఎళ్లి ఫోటోస్ దిగాలి అని చెప్పేసి. మేము మార్నింగు 11 వరకు దుబాయ్ మాల్‌కెళ్ళాము. సాటర్‌డే రోజు. హ్మ్. ఇప్పుడు అది గాకుండా టూ మచ్ వేడుంది బయట. ఈ దుబాయ్ మాల్‌లో గాబట్టి చల్లగా ఉన్నింది. బయటైతే బాగా అలసిపోయేవాళ్ళము. ఇక్కడ ఒక 2, 3 అవర్స్ అయితే స్పెండ్ చేశామండి. బాగా మొత్తం మాల్ అంతా తిరిగేసాం. అండ్ నా వాట్సాప్‌లో కావచ్చు, అలాగే నా యూట్యూబ్‌లో, అలాగే నా టిక్‌టాక్‌లో ప్రతి ఒక్కరు విజిట్ చేసినారండి. ప్రతి ఒక్కరికి థాంక్స్ అండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే ఒక 600 మెసేజ్ ఓపెన్ చేయనేటివే ఉన్నాయి ఇప్పటికి. అంతమందికి రిప్లై ఇవ్వలేక ఒక చాలా మందికి నేను రిప్లై ఇవ్వలేదు. సో, ఏం తప్పుగా అనుకోవద్దండి. ఎవరైతే నన్ను విష్ చేసినారో, ఈవెన్ ఫేస్‌బుక్‌లో, మెసెంజర్‌లో ప్రతి ఒక్క దాంట్లో నన్ను విష్ చేసినారండి. ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్ అండి.
దుబాయ్ మాల్‌లో ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ దుబాయ్ మాల్ వీడియో పెట్టున్నా గదా! లాస్ట్ టైమ్. అందుకే జస్ట్ సింపుల్‌గా ఒక 5, 8 మినిట్స్ వీడియో తీశాను అంతే. ఎక్కువ తీయలేదు. అసలు దుబాయ్ మాల్ ఎందుకెళ్ళాను, ఇంత గ్రాండ్‌గా రెడీ అయ్యి అని జెప్పేసి తొందరలోనే మీకొక షార్ట్ వీడియో వస్తదండి. చూడండి, చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. అండ్ నా మ్యారేజ్ యానివర్సరీకి నేను ఈసారి ఏం గిఫ్ట్ తీసుకున్నానో మీకు తొందరలోనే రివీల్ చేస్తాను. అది ఒక గోల్డ్ లాంగ్ చైన్ అయితే తీసుకున్నానండి. అది తొందరలోనే వీడియో చేస్తాను. అది ఇంకా టైంకి రాలేదు. అందుకే నేనిక్కడ వేసుకోలేదు. దుబాయ్ మాల్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ దుబాయ్ ఫ్రేమ్ వచ్చాము. అక్కడి నుండి డైరెక్ట్ ఇక్కడికొచ్చాము. నేను రెడీ అయ్యే లోపల మా ఆయన ఇక్కడ కరామాకెళ్ళి బ్రౌనీ పాయింట్ దగ్గర కేక్ తీసుకొచ్చినాడు. ఎగ్‌లెస్. ఎందుకంటే మేము ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినట్లేదు. ఈవెన్ చిన్న కేకే తీసుకొచ్చినాడండి. ఎందుకంటే మేము ముగ్గురమే గదా! అది ఈ వేడికి అప్పటికే ఆడ్నుంచి ఇక్కడికి తీసుకొచ్చే లోపలే కరిగిపోయిందది. కేక్ అక్కడ మాత్రమే చాలా బావుంటదండి బ్రౌనీ పాయింట్‌లో. ఎవరన్నా కేక్ తెచ్చుకోవాలనుకుంటే అక్కడి నుండి తెచ్చుకోండి. సూపర్‌గా ఉంటది. ఈసారి నా పెళ్లి రోజైతే ఇలా సింపుల్‌గా అయితే సెలబ్రేట్ చేసుకున్నా అండి. నెక్స్ట్ ఇయర్ దేవుడి దయ వల్ల ప్రతి ఒక్కరిని పిలిచి అందరితో జరుపుకోవాలని అనుకుంటున్నా. ఎందుకంటే మా విలేజ్ వాళ్ళు ఇప్పుడు చాలా మంది అయిపోయినారు. దాదాపు 30 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇంగ ఇక్కడ మా ఇంట్లో చేసుకోవడం అంటే కష్టమైపోద్ది. అందుకే ఈసారి ఎవరిని పిలవలేదు. నెక్స్ట్ ఇయర్ ఎక్కడన్నా పార్క్‌లో ప్లాన్ చేసి అందరిని పిలవాలనుకుంటున్నా. అందుకే ఎవరిని పిలవలేదండి. అండ్ నా మ్యారేజ్ యానివర్సరీ శారీ అయితే ఇదే. నేనైతే ప్రతి ఇయరు వరలక్ష్మి వ్రతంకు పట్టు శారీ ఒకటి తీసుకుంటాను. అమ్మవారికి పెట్టిన తర్వాత నా మ్యారేజ్ యానివర్సరీ వస్తది గదా! సో, అదే శారీని నేను యానివర్సరీకి కట్టుకుంటాను. ప్రతి ఇయర్ ఇలాగే చేస్తాను. ఇప్పుడు టైం ఎంత? 5:30 ఆ టైం అయింది. ఆల్రెడీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుల్ టైర్డ్ అయ్యున్నాము. ఇక్కడ కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకొని ఇక డైరెక్ట్ ఇంటికెళ్ళిపోయినాము. ఇంటి దగ్గర నుండే ఫుడ్ అయి ప్రిపేర్ చేసుకొనొచ్చినాము. పూరీలు అలాగే కొద్దిగా పులిహోర అయి తీసుకొచ్చినాము. 3:30కి అలా తినేసాము. ఇప్పుడు కేకు తినే తినడానికి ఆకలి ఎవరికీ ఎయట్లేదు. అక్కడ ఏంది కేక్ నాకుతున్నాను అనుకుంటున్నారా? లేదండి. అక్కడ నా పేరుంటే నా పేరుని మాత్రం తింటున్నా నేను. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఎవరైతే నాకు విష్ చేశారో, నన్ను బ్లెస్సింగ్ చేశారో ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఎవరికైతే నేను రిప్లై ఇవ్వలేకపోయానో ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే, నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.